నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, న్యూమరాలజిస్ట్ శ్రవంతి గారు ఉన్నారు. మాట్లాడదాం. శ్రవంతి గారు, నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎంత పీస్ఫుల్ గా ఉందా మిమ్మల్ని ఇలా చూస్తుంటే, చక్కటి వైట్ కలర్ లో. లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. బిస్కెట్ కాదు, నిజంగా లర్న్ దాని ఎఫెక్టా? బ్యూటిఫుల్. ఇప్పుడు ఇవాళ రేపు ఏమైపోయిందంటే, ఏదన్నా పొగిడామనుకోండి బిస్కెట్ అని అనుకుంటున్నారు. అరే నిజంగా హార్ట్ఫుల్ నుంచి వచ్చిందిరా అని ఎలా తెలుసుకుంటారో తెలియని పరిస్థితి. అందుకే ప్రతి ఒక్కరికి డిస్క్లైమర్ వేసినట్టు, బాబు ఇది బిస్కెట్ కాదు, ఇది మనసులో నుంచి వచ్చిందని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. మీకు కూడా ఇది ఇలాంటివి ఎదురవుతున్నాయి, ఏం చేస్తాం? బట్ నేను చెప్పింది హార్ట్ఫుల్ గా చెప్తాను. కనిపిస్తుంది సూపర్. ఇది మీతో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే, మీకు బయటకు తెలిసిపోతుంది. ఫేస్ రీడింగ్ అనేది ఒకటి ఉంది కాబట్టి. రైట్ మేడం, టాపిక్ లోకి వద్దాము. రకరకాల కామెంట్స్ మనకి వస్తూ ఉన్నాయి. వాళ్ళ వాళ్ళ సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు. దీని గురించి చెప్పండి, దాని గురించి చెప్పండి. అయితే మాకు ఇంటి లోన్ రావడం కోసం ఏదైనా మంచి స్విచ్ వర్డ్ చెప్తారా? చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం. ఇంటి లోన్ అనే కాదు, ఏ లోన్ కైనా ఇది వర్తిస్తుందా అనేది తెలుసుకోవాలనుకుంటున్నాం. సరే, లోన్ అవ్వడం కోసం ఏదైనా చక్కటి మార్గం చెప్తారా? తప్పకుండా. ఇప్పుడు ఏదైనా కూడా మనకి ఇల్లు కట్టుకోవాలి అంటే ఎవరైనా కూడా లోన్కి వెళ్ళే పరిస్థితి. ఎందుకంటే అంత పెద్ద అమౌంట్ని తీసుకొని వెళ్ళి దాంట్లో పెట్టేసే బదులు లోన్ కట్టుకుందాంలే నెమ్మదిగా, నెలకి ఈఎంఐ కట్టుకుంటే సరిపోతుంది కదా అని అనుకుంటున్నారు. కాకపోతే ఇక్కడ ఎక్కడొస్తుంది అంటే, టైంకి లోన్ శాంక్షన్ కాకపోవడం అనమాట. శాంక్షన్ కాకపోవడం అంటే ఇక్కడ నేను కొన్ని అంటే నా ఓన్గా అబ్జర్వ్ చేసినవి కొన్ని ఉన్నాయి. అంటే నా డైలీ లైఫ్లో నేను అబ్జర్వ్ చేసినవి కొన్ని ఉన్నాయి. యూనివర్స్కి మనం కనెక్ట్ అయిన తర్వాత టోటల్గా యూనివర్స్ నుంచి మనము కాస్మిక్ ఎనర్జీని పాజిటివ్గా ఇస్తుంది అని నమ్మి మనం ఆ ఎనర్జీని తీసుకోవడము స్టార్ట్ చేసిన తర్వాత, యూనివర్స్కి ఆ పని అయిన తర్వాత గ్రాటిట్యూడ్ చెప్తున్నాం మనం, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి. అలా చెప్పిన తర్వాత యూనివర్స్ ఏం చేస్తుందంటే, చాలా ప్రొటెక్టివ్గా చూసుకుంటుంది మనని. అంటే తల్లికి పిల్లలు ఎలా అంత ఇదిగా చూసుకుంటుందో, యూనివర్స్ కూడా అంత ప్రొటెక్టివ్గా అనమాట. అసలు ఎందుకు చెప్తున్నాను అంటే, నేను కూడా చాలా రోజుల నుంచి లోన్ గురించి అని చెప్పి ట్రై చేస్తున్నాను. మేము ట్రై చేస్తుంటే యాక్చువల్గా మేము ఏదైనా వర్క్ అనుకున్న టైంకి అయిపోవడము, ఏదైనా చిన్న చిన్న అడ్డంకులు వచ్చినా కూడా యూనివర్స్కి ప్రే చేయడము, భగవంతుడికి ప్రే చేయడం వల్ల ఏదైనా చదువుకుంటే ఇది అయిపోతుంది 2 డేస్లో ఖచ్చితంగా అవుతుంది అని అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ యూనివర్స్ ఆల్సో షోస్ ద, అంటే ఎట్లా అంటే చూపిస్తుంది అనమాట, రుజువులు, నిదర్శనం, ఇది అవుతుంది మీకు అని చెప్పి ఏంజల్ నెంబర్స్ ద్వారా. అది ఎలా చూపిస్తుంది అనేది మనం తెలుసుకుందాం తర్వాత ఎపిసోడ్లో. అయితే అలా చేస్తూ ఉన్నప్పుడు క్రమంలో ఎప్పుడు ఏంజల్ నెంబర్స్ వస్తున్నాయి, మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంది యూనివర్స్ అని చెప్పి నాకు ఇంటిమేషన్ వస్తోంది, తెలుస్తోంది అది ఖచ్చితంగా. కానీ లోన్ శాంక్షన్ కావడం లేదు. ఏదేంటి నాకు ఎందుకు అట్లా అవుతుంది, అట్లా కాకూడదు కదా అని అంటే, ఇంకా ఇంట్లో ఎలా ఉంటుందంటే పరిస్థితి, ఇంట్లో సర్వీస్ ఓరియంటెడ్ దాంట్లో ఉన్న వాళ్ళకి, నువ్వు బయట అయితే చేస్తావు, ఇంట్లో గురించి పట్టించుకో, ముందు మన గురించి ఆలోచించు, నీకో ఫ్యామిలీ ఉంది కదా, ఈ మాటలన్నీ వచ్చేస్తూ ఉంటాయి. ఇంకా మనల్ని చాలా బాధ పెడతాయి వీటిని, ఈ మాటలు. అంటే ఎందుకు కావట్లేదు, నిజంగానే ఎందుకు కావట్లేదు, నేను నలుగురికి చెప్తున్న వాళ్ళందరికీ పని అవుతుంది కాబట్టి కదా, నాకైంది కాబట్టి వాళ్ళకి చెప్పడం స్టార్ట్ చేశాను. మరి వాళ్ళకి అవుతున్నప్పుడు నాకెందుకు కావట్లేదు అనుకున్నప్పుడు, నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే, లోన్ అమౌంట్ ఎక్కువకి అప్లై చేయడం. ఓకే, లోన్ అమౌంట్ ఎక్కువగా అప్లై చేయడం అంటే నేను కట్టలేని, అంటే నేను ఈఎంఐ ఊహించలేనంత ఈఎంఐ మనకు వస్తుంది. అంటే ఏజ్ని బట్టి కూడా మన ఈఎంఐ అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది. నేను వీక్షకులు చాలా శ్రద్ధగా వినండి ఈ ఎపిసోడ్. దీనివల్ల ఏమవుతుందంటే, అసలు యూనివర్స్ మనని ఎట్లా ప్రొటెక్ట్ చేస్తుంది అనేది క్లియర్గా అర్థమైపోతుంది మనకి. ఓకే, అప్పుడు ఇంకా నమ్మకం కలుగుతుంది మన మీద, మనకి కానీ, ప్రకృతి మీద కానీ, విశ్వం మీద కానీ. అయితే ఆ క్యాల్కులేషన్ తప్పింది అనేది అర్థమైంది లాస్ట్కి. ఫస్ట్ ఏం అర్థమైంది అంటే, మేము కన్స్ట్రక్షన్కి పెట్టవలసిన దానికంటే కూడా ఎక్కువ పెడుతున్నాము. కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎక్కువగా పెడుతున్నాము మనం. అంటే ఒక బిల్డర్కి ఇవ్వటం, బిల్డర్కి ఇవ్వడం విషయంలో ఆ కన్స్ట్రక్షన్ కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంది, బయట ఎక్కడా లేనంతగా ఉంది. దానికి మేము ఒప్పుకుందాము అన్నట్టుగా అనుకున్నాము.
కానీ అది అది వద్దండి, అంత కాస్ట్ వద్దు, మనం నెమ్మదిగానే వెళ్దాం, చిన్నదిగానే వెళ్దాము అన్నట్టుగా నేను అనడము. అలా కాదు, ఇప్పుడు పిల్లలందరూ ఏంటి కంప్లీట్ అయిపోయిన ఇంటికి వెళ్ళిపోవాలమ్మా, నువ్వు వెళ్ళిన తర్వాత ఇక వర్క్ అంతా నువ్వు భరించలేవు, ఇల్లంతా దుమ్ము అయిపోతూ ఉంటుంది, ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇప్పుడు ఇవన్నీ వేయిస్తాం కదా దాని మీద అంతా దుమ్ము చేరుతుందని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడము. సర్లే ముందుకు వెళ్దాంలే అని అనుకోవడం. కానీ యూనివర్స్ ఒప్పుకోలేదు. ఎందుకంటే అది విపరీతమైన కాస్ట్ మన మీద ఎక్కువ పడుతుంది. అనుకున్న దానికంటే మనకి ఎక్కువగా ఛార్జెస్ అవుతున్నాయి, వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు అనేది మనకి అర్థమైంది అనమాట. సో మనం ఏంటి అంటే, నేను చెప్పేది ఏంటంటే, లోన్కి వెళ్ళేటప్పుడు నిజంగా ఆ లోన్ ఎంతకి వెళ్తున్నాము, ఈఎంఐ ఎంత వస్తుంది మనకి. మనము ఏమనుకుంటాం, ₹1,00,000కి ₹1,00,00,000కి ₹1,00,000 ఈఎంఐ అని మనం అనుకుంటాం. కానీ మన ఏజ్ అంతే ఉందా, మన ఏజ్కి బట్టి వాళ్ళు 12 ఇయర్స్కి అడ్జస్ట్ చేసినప్పుడు మన ఈఎంఐ పెరుగుతుంది. అర్థమైందా? అవన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మనం నోట్ చేసుకోవాలి ఒక పేపర్లో. వాళ్ళని మనం లోన్కి వెళ్ళినప్పుడు మనం అడగాలి, ఏమంటే ఈఎంఐ ఎంత, పర్సంటేజ్ ఎంత, మీరు ఏ లోన్కి వెళ్తున్నారు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, మనం కట్టగలుగుతున్నామా లేదా, ఈ లోన్ కట్టేటప్పుడు మనం ఏ ఖర్చులు ఆపేసుకోవాలి, ఇవన్నీ ప్లానింగ్ అనమాట. నిజంగా చెప్తున్నానమ్మా, ఆ ప్లానింగ్ అంతా అయిన తర్వాత నేను స్టాండ్ చేసిన స్విచ్ వర్డ్ పనిచేయడం స్టార్ట్ చేసింది. అసలు ప్లానింగ్ అంతా అయిన తర్వాత నేను ఏ స్విచ్ వర్డ్ స్టార్ట్ చేయాలనేది నాకు కనిపించింది. లేకపోతే అప్పటిదాకా నేను వేరే చదువుతున్నాను, యూనివర్స్కి దండం పెట్టుకున్నాను, దేవుడికి దండం పెట్టుకుంటున్నాను. కానీ లోన్ శాంక్షన్ అవ్వడానికి ప్రత్యేకంగా చదవాలి అన్న స్విచ్ వర్డ్ నాకు తర్వాత వెలుగులో నా మైండ్లో వెలిగిందనమాట. అంటే ఏంటంటే, ముందు ప్లానింగ్ అంతా, మనం ఎంత లోన్ వెళ్తున్నాము, ఎంత ఈఎంఐ కడుతున్నాము, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటి, మనం ఏ ఖర్చులు తగ్గించుకోవాలి, ఇవన్నీ మన ప్లానింగ్లో చేసుకున్న తర్వాత అప్పుడు నేను చెప్పిన స్విచ్ వర్డ్ చదవండి. అదేంటంటే, బ్రింగ్, ఎండార్స్మెంట్, చామ్, ఎస్. ఆ ఎస్ అన్న పదాన్ని కూడా మీరు ఎలా చదవాలి అంటే, ఖచ్చితంగా అవుతుంది, ఎస్ అయిపోయింది అని. మీరు మామూలుగా జోవియల్గా ఉన్నప్పుడు ఎవరైనా మిమ్మల్ని ఏదైనా క్వశ్చన్ అడిగారు అనుకోండి, మీరు ఎలా చెప్తారు సమాధానం? ఎస్ అనే కదా. అట్లా ఆ ఎస్ అనేది ఒకటి మనం స్ట్రెస్ చేయాలి ఇక్కడ. బ్రింగ్, ఎండార్స్మెంట్, చామ్, ఎస్. బ్రింగ్, ఎండార్స్మెంట్, చామ్, ఎస్. వెరీ గుడ్. అట్లా చదవాలి. రైట్. అలా చదివితే కంపల్సరీగా లోన్ శాంక్షన్ అవుతుంది. ఓకే. అది ఏ లోన్ అయినా మేడం? ఇప్పుడు కొంతమందికి కార్ లోన్ అవ్వచ్చు. ఏ లోన్ అయినా బ్రింగ్, ఎండార్స్మెంట్, అక్కడి నుంచి అప్రూవల్ రావాలి అని మనం అడుగుతున్నాం. ఎలా రావాలి అప్రూవల్? చామ్తో మనకి ఏ బాధ లేకుండా మనం అనుకున్న అమౌంట్ ఎస్ ఖచ్చితంగా అయ్యింది అన్నమాట. బ్రింగ్, ఎండార్స్మెంట్, చామ్, ఎస్. ఇది ఇంట్లో సభ్యులందరూ కూడా చదవాల్సి ఉంటుంది. లోన్ అందరికి కావాలి. కార్ నలుగురం ఎక్కుతాం, ఇంట్లో నలుగురం ఉంటాం, పర్సనల్ లోన్ వస్తే నలుగురం ఖర్చు పెట్టుకుంటాం, అవునా కదా. సో కంపల్సరీగా చదవచ్చు, అందరూ చదవచ్చు. నేనైతే మా పెద్ద పాపతో కూడా చదివించాను. చదువమ్మా, చదువు అని అంటే అది కూడా నేను చదువుతానని చెప్పి. ఎన్నిసార్లు చదవాలి? 28 టైమ్స్. ఏ స్విచ్ వర్డ్ అయినా మనం 28 టైమ్స్ యూజ్ చేయాలి. మళ్ళీ ఇది ఎందుకు అడుగుతానంటే, కొత్త సబ్స్క్రైబర్స్ వస్తారు, కొత్తగా చూసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి తెలియకపోవచ్చు. అవునవును, అందుకని కరెక్ట్, తప్పేమీ లేదమ్మా. 28 టైమ్స్ ఖచ్చితంగా చదవాలి. అయితే ధ్యాస నెంబర్ మీద పెట్టకండి. మీరు ముందు ఒక 28 టైమ్స్ చదివినప్పుడు ఎంత టైం అయిందో చూసుకోండి. 5 నిమిషాలు అయిందా, నెక్స్ట్ 10 నిమిషాలు చదవండి. ఎక్కువ చదివితే తప్పేమీ లేదు. నమ్మకంతో చదవాలి, అవుతుందో అవ్వదో అన్నట్టుగా ఉండకూడదు. ఇంకొక 2 నెంబర్స్ ఇస్తాను. లోన్ అప్లై చేసిన అతను లెఫ్ట్ హ్యాండ్ పైన రాసుకోవాలి. అప్లై చేసిన లోన్ అప్లికెంట్ నెంబర్స్ చదివి వినిపిస్తాను నేను. లెఫ్ట్ హ్యాండ్ మీద రాసుకోండి. ఇంకోటి చెప్తున్నాను, నువ్వు అడగక ముందే, రైట్ హ్యాండ్ వాళ్ళేమో లెఫ్ట్ హ్యాండ్ మీద రాసుకోవాలి. రైట్ హ్యాండ్ తో రాసేవాళ్ళు కుడి చేతి వాటం ఉన్నవాళ్ళు, ఎడం చేతి వాటం ఉన్నవాళ్ళు ఎడం చేతితో రాసేవాళ్ళు అందరూ కూడా లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ మీద రాసుకోవాలి. లెఫ్ట్ హ్యాండర్స్ అన్నమాట, రైట్ హ్యాండ్ మీద రాసుకోవాలి. సో ఈ నెంబర్ చెప్తాను, ఆ నెంబర్ ని ఇక్కడ రాసుకోవాలి. 2 నెంబర్స్ ఉంటాయి, ఒక నెంబర్ కింద ఒక నెంబర్ రాసుకోవాలి. ఆ నెంబర్ ఏంటో చూద్దాం. ఫస్ట్ నెంబర్ ఏంటంటే 685649661. ఫస్ట్ నెంబర్ మళ్ళీ చెప్తున్నాను, 68564961. సెకండ్ నెంబర్ 44593885. ఓకే. ఇప్పుడు పెద్ద నంబర్లు కదా మేడం ఇది. ఫస్ట్ నెంబర్ పైన రాసుకోవాలి, సెకండ్ నెంబర్ కింద రాసుకోవాలి.
తప్పకుండా లోన్ వస్తుంది. ఎన్నాళ్ళ పాటు అలా రాసుకోవాలి మేడం? 1 వీక్ రాసాం మేమైతే. 1 వీక్ 4 days రాసాం అంతే. లోన్ వచ్చేంత వరకు లోన్ వచ్చేంత వరకు రాసాం. Hmm. అంటే ముందు అనలైజేషన్ చేశాను, ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అసలు అనేది అనలైజ్ చేసుకున్నాను నన్ను నేను. అనలైజ్ చేసుకున్న తర్వాత నేను నమ్మిన స్వామికి, లక్ష్మీనరసింహ స్వామికి సారీ చెప్పాను. సారీ స్వామి, ఇవన్నీ ముందు నేను చూసుకోలేదు, మీరు మాకు మంచి ఆలోచించి మాకు ఎక్కువైతుంది అని ఆలోచన చేసి మీరు ఆపారు అనేది నాకు అర్థమైంది. నన్ను ఇట్లా వెన్నంటే ఉండి కాపాడినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి మళ్ళీ రాసుకున్నాను. సో మీరందరూ ఆ మిస్టేక్ చేయకండి, తప్పకుండా అనలైజ్ చేసుకోండి. అనలైజ్ చేసుకొని ఏదన్నా ఏమున్నాయి ఏంటి అన్నీ చూసుకోండి. ఎందుకంటే అప్పు చేస్తున్నాము అంటే ఆ ఇంట్లో ఉన్న నలుగురు ఆనందాన్ని తాకట్టు పెట్టేస్తున్నట్టే బ్యాంక్లో. ఎందుకంటే అందరము ఏదో ఒకటి ఏదైనా చిన్న మిస్టేక్ జరిగితే ఆ ఇంటిల్లి పాది బాధపడాల్సి వస్తుంది. కాబట్టి అట్లాంటివి ఏమి లేకుండా ఏ ఖర్చు తగ్గించుకోవాలి, ఎట్లా చేయాలి అనేది ముందే ప్లాన్ చేసుకొని ఆ ప్రకారంగా ముందుకెళ్ళండి. తప్పకుండా అవుతుంది. నా జీవితంలో ఖచ్చితంగా సక్సెస్ అయ్యింది. సక్సెస్ అయిన తర్వాతనే నేను చెప్తున్నాను. అద్భుతం మేడం, చాలా చక్కటి రెమెడీ చెప్పినందుకు కృతజ్ఞతలు మేడం. నమస్తే. నమస్తే.